ఇప్పుడు అంటే ఒక అభిమానిగా వీరాభిమాని కాబట్టి నేను అడుగుతున్నాను. అవునండి. చిరంజీవి గారి డాన్స్ అప్పట్లో ఒక న్యాచురల్‌గా ఒక గ్రేస్ ఇదంతా చూసేవాళ్ళం మనం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే రకరకాల మూవ్‌మెంట్లు ఏస్తున్నారు. లైక్ ఆళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ మేనల్లుడు ఉన్నారు, ఇంకా ఎన్టీఆర్ గారు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అద్భుతమైన డాన్సర్లు. కాకపోతే చిరంజీవి గారి గ్రేస్ ఎక్కడైనా అవుతుందా? మ్యాచ్ అవుతుందా? ఏమన్నా దాటుతున్నారా ఎవరన్నా? సార్ ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి వీళ్ళది డ్యాన్స్ ఓకే కాదంటారు, కానీ చిరంజీవి గారు అప్పుడు డ్యాన్స్ అయినా ఇప్పుడు డ్యాన్స్ అయినా డ్యాన్సే అది. ఆ డ్యాన్స్ని తీసేయడానికి ఏం లేదు. ఒక వెరైటీ స్టెప్స్ ఉంటుందంటే ఆ డ్యాన్స్ ఆయన డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు. చిరంజీవి గారి డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు, ఆయన నటన చేయలేరు. నాకు తెలిసినంత చెప్తున్నాను, ఆయన చాలా గొప్ప డ్యాన్స్ అంటే అదే నాకు పిచ్చండి. చిరంజీవి గారి సినిమాలు ఒకటి కాదు 10 సార్లు చూస్తాను. ఏమంటే డ్యాన్స్ వల్లే. డ్యాన్స్ ఒక సినిమాలో ఉన్నట్టు స్టెప్స్ ఇంకో సినిమాలో ఉండదు అన్నమాట. ఒక సినిమాలో స్టెప్ ఇంకో సినిమాలో ఉండదు. కాబట్టి ఆయన ఆ డ్యాన్స్ వేరు. ఎంతమంది న్యూ ఆర్టిస్టులు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఇంకా ఆయన ఉన్న నాళ్ళు వేస్తే ఇంకా డ్యాన్స్ పేరు మోగుతుంది.